హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టెలనాట్ రుచులు. ఈరోజు మన ఛానల్లో శాండ్విచ్ అండి. శాండ్విచ్ అంటే మనం చీజ్ ఎక్కువ వాడుతూ ఉంటాం కదా, సో చీజ్ అనేదే లేకుండా నేను ఇట్లా క్యారెట్తో అయితే మొత్తం చేసేసాను. సో పిల్లలకు కూడా చాలా హెల్దీ. సో అది ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని, ఎక్కువ వేయించకూడదండి, జస్ట్ ఊరికట్లా వేగాలి. ఒక 4 క్యారెట్ తురిమేసుకున్నానండి. తురిమేసుకొని ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, జస్ట్ 1 మినిట్ మసాలాలు కలిసేలాగా అట్లా ఉంచుకొని తీసేసుకోవాలి. సో సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, కారం 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని, సో క్యాప్సికమ్ అండి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ అట్లా వేగితే సరిపోతుంది. సో అయిపోయిందండి, నేను ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 బ్రెడ్లు తీసుకొని అందులో పైన నెయ్యి రాసుకొని, చీజ్ మయోనీస్ ఎక్కడ యూజ్ చేయట్లేదండి, చాలా చాలా బాగుంటాయి. ఇట్లా టమాటా సాస్ కూడా వేసుకొని, మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా క్యారెట్, అది కూడా వేసుకోవాలి. సో క్యారెట్ అది కూడా వేసుకున్న తర్వాత, అది కూడా వేసుకున్న తర్వాత సన్నగా నేను ఒక రౌండ్ తరిగిన టమాటాను హాఫ్ చేశాను. సో అవి కూడా నేను అటు ఇటు పెట్టుకుని, సో ఇలా వేసుకొని ఇంకో 2 బ్రెడ్స్ తీసుకొని పైన క్లోజ్ చేసుకోవడానికి దానికి కూడా నెయ్యి రాసుకొని క్లోజ్ చేసుకుంటున్నానండి. పైన హీట్ చేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పూర్తిగా. హైలో పెట్టకూడదండి, మాడిపోతాయి. సో ఇందులో పైన చుట్టుపక్కల మొత్తం నెయ్యి అప్లై చేసుకొని, ఇలా గరిటతో ఒత్తుతూ మనం అటు ఇటు తిప్పుకోవాలి, కాల్చుకోవాలి. సో అటు కూడా ఒత్తుకుంటూ కాల్చుకోవాలి. ఇలా హెల్దీగా వెజిటేబుల్స్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇట్లాగా హాఫ్ కట్ చేసి వేసి పైన క్యారెట్తో డెకరేట్ చేస్తున్నాను, టమాటా సాస్ క్యారెట్తో. సో రెడీ అయిపోయిందండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. పక్కన బెల్ బటన్ ఉంటుందండి, అది నొక్కడం మర్చిపోవద్దు. Thank you for watching.